నమస్తే, వెల్కమ్ టు BC7 ఛానల్. ఇంటర్నెట్ అంతా ఒక మాయాజాలం. సక్రమంగా ఇన్ఫర్మేషన్ కోసం ఉపయోగించుకుంటే ఎక్కడికో మేధావులుగా తయారవుతారు. కానీ అదే ఇంటర్నెట్ అశ్లీలత కంటెంట్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇంటర్నెట్ అంతా బూతు బొమ్మలేనా అంటూ గత కొద్ది రోజుల నుంచి హాట్గా ట్రెండింగ్ నడుస్తూ ఉంది. అయితే ఈ రోజున్న ప్రస్తుత కాలంలో 2 సంవత్సరాల పిల్లవాడి నుంచి పండు ముసలాడి వరకు కూడా అందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. అలాంటి సోషల్ మీడియాలో కూడా ఇటువంటి కంటెంట్లు వదిలిపెట్టట్లేదు. రీసెంట్గా వార్తా కథనాల్లో మనం చూసాం, 6 సంవత్సరాల అబ్బాయి స్మార్ట్ ఫోన్ వాడుతూ అశ్లీల కంటెంట్ చూస్తున్నట్టు కూడా పేరెంట్స్ ఒప్పుకున్నారు. సమాజం ఎటుపోతుంది అంటే ఈ ఇంటర్నెట్ యుగాన, ఈ 5G యుగాన అశ్లీల కంటెంట్ వైపు, చెడు వ్యసనాల వైపు బానిసత్వం అవుతుంది నేటి యువత. అయితే ఈరోజు అసలు ఏంటి, సోర్సెస్ ఎక్కడున్నాయి, హైదరాబాద్లో జరిగినటువంటి ఎంత అయితే ఒక అనాలిటిక్స్ ప్రకారం, ఒక సర్వే ప్రకారం తెలుగు రాష్ట్రాలలో పోనోగ్రఫీ చూసేవాళ్ళు, సెక్సువల్ కంటెంట్ చూసేవాళ్ళు మరియు ఈ అశ్లీలత సెర్చ్ చేసేవాళ్ళు దాదాపు మున్పటి కంటే ఇప్పుడు 90% ఎక్కువయ్యారట. దాంట్లో అటు ఆడవారు ఇటు మగవారు ఇద్దరు కూడా సమానంలో ఉన్నారట. అయితే ఇది మనం ఏదో కల్పితం కాదు, అనాలిటిక్స్ చెప్తున్నది. సో అట్లాంటిది ఓపెన్ సోర్స్లో ఈరోజు ఏది సెర్చ్ చేసినా ఓపెన్ సోర్స్లో ప్రతిదీ కూడా చిట్కేస్తే ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ChatGPT నుంచి గూగుల్ బ్రౌజర్ వరకు ప్రతి ఒక్కటి ఓపెన్ సోర్స్ అయిపోయింది. ఈ గూగుల్ బ్రౌజర్స్ లేదంటే మొజిలా బ్రౌజర్స్ లేదంటే ఇతర బ్రౌజర్స్ చెప్పేది ఏంటంటే, మేము నుడిటీ కంటెంట్ కానీ, మేము అశ్లీలత కంటెంట్ కానీ ఎక్కడ కూడా చూపెట్టము, దాన్ని ప్రోత్సహించము అని చెప్తుంది. కానీ అదే గూగుల్లో విచ్చలవిడితనంగా మనకు కంటెంట్ కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కంటెంట్ పేరుతో యువతని ఏరివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎరలో భాగంగానే సబ్స్క్రిప్షన్ అంటూ మనం చూసాం. అటు ఎవరు కొంతమంది ప్రముఖులు కూడా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరుతో కొంచెం ఎక్స్పోజింగ్ చూసాం. కేరళ అమ్మాయి కూడా దాదాపు నెలకు ₹1 కోటి సంపాదిస్తుంది ఇటువంటి దాంతో చూసాం. అయితే ఇదంతా కూడా ఒక పక్కకు పెడితే అసలు ఏముంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం స్క్రీన్ పైన ఉన్నాం. ఇంటర్నెట్ అంటే బూతు బొమ్మలేనా, పెరుగుతున్న అశ్లీల కంటెంట్, ఆందోళన తల్లిదండ్రులు పిల్లలు. ఎస్, అవును అనే సమాధానం నేను ప్రస్తుతం ఒక బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఇది ప్రముఖ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా యాప్. ఈ యాప్లో మీరు జస్ట్ స్క్రోల్ చేయండి ఎటువంటి కంటెంట్ వస్తుందనేది. జస్ట్ మీరు స్క్రోల్ చేస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. 99.9% ఇదే కంటెంట్ అంతా యువతను ఎరవేసే కంటెంట్ చూడండి. సో ఇలానే కాదు, ఇటువంటి గూగుల్లో చాలా వరకు. అయితే ప్రజెంట్ మనం మొన్న కూడా చూసాం, హైదరాబాద్లో మనం మొన్న కూడా చూసాం. అటు జాయింట్ ఆపరేషన్లో హైదరాబాద్లో మసాజ్ సెంటర్ల పైన దాడులు జరిగినాయి. దాదాపు కొన్ని వందల మందిని రక్షించారని చెప్తున్నారు పోలీసులు. కానీ ఇప్పటికీ యువత ఎట్లా సెర్చ్ చేస్తూ ఉంది, ఏ వెబ్సైట్లో పోతా ఉన్నారు, అక్కడ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అనేది ఈరోజు క్లిస్టల్ క్లియర్గా BC7 న్యూస్ చూపెట్టబోతోంది. ఈ వీడియో డిలీట్ కాకముందే దయచేసి చూడాలని కోరుకున్నాం. అయితే నేను గూగుల్ సెర్చ్లో
మసాజ్ పార్లర్ ఇన్ హైదరాబాద్ అని కొట్టాను. అయితే టాప్ మసాజ్ పార్లర్లో ఇక్కడ చూడండి, లోకెంటో అనే ఒక ప్రముఖ వెబ్సైట్. లోకెంటో అనేది ఒక ప్రముఖ వెబ్సైట్. అది యుఎస్ బేస్డ్ వెబ్సైట్, కానీ ప్రజెంట్ ఇండియాలో కూడా ఒక ప్రాచుర్యం పొందింది. ఎటువంటి కంటెంట్ కంటే ఇది సేమ్ గూగుల్ అనే ఒక సెర్చ్ ఇంజిన్. దీంట్లో ఒక డైరెక్టరీ పనిచేస్తూ ఉంటుంది, అంటే జస్ట్ డైల్ లాగా డైరెక్టరీ పనిచేస్తూ ఉంటుంది. సో మనకి ఏం కావాలో సెర్చ్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ అవంతా కూడా కనబడుతుంది. అయితే ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ చూడండి, 999 స్పెషల్ ఫీమేల్ టు మేల్ ఫుల్ B2B మసాజ్ బీజే అండ్ హ్యాపీ ఎండింగ్ నూడ్ మియాపూర్ అని ఉంది. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఫస్ట్ ఉందో ఇది మదీనాపూర్ అండ్ మియాపూర్, మదీనాగూడ, BHL లింగంపల్లికి సంబంధించిన ఈ యాడ్. సో అయితే ముఖ్యంగా యువత ఏం చేస్తారు, 999 అనగానే అరే ఒక 1000 రూపాయలే కదా పోతే పోనీలే అని ఒక వ్యసనానికి అలవాటు పడతారు. సో ఇంకా లోపట్లో మనం ఒక్కసారి లోపట్లో ఓపెన్ చేసినట్టయితే చూడొచ్చు ఇటువంటి అశ్లీలత కంటెంట్. చూడండి, ఈ ఫొటోస్ యాక్చువల్ ఫొటోస్ కూడా కావు, ఇంటర్నెట్తో తీసిన ఫొటోస్. ఇక్కడ దానికి సంబంధించి బెస్ట్ మసాజ్ ఇన్ టౌన్ సూపర్ ఎక్స్పీరియన్స్ మియాపూర్ చెందిన ఆల్ టైప్స్ ఆఫ్ మసాజ్ సెక్సువల్ సర్వీసెస్ బై ఫీమేల్ మేల్ చందనగర్, అమీన్పూర్, లింగంపల్లి, అంటే ఆ ఏరియా లొకాలిటీ చూపించారు. అండ్ వాళ్ళ సర్వీసెస్ ఏంటి అనేది కూడా చూపెట్టడం జరిగింది. అలానే ఇట్లా కొన్ని వందల పోస్టింగ్స్ ఉన్నాయి. ఈ వందల పోస్టింగ్స్లలో ప్రతి పోస్టింగ్లో కూడా యువతని ఆకర్షించే ప్రయత్నమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఈ సైట్ దాదాపు 2-3 సంవత్సరాల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నట్టు కనబడుతూ ఉంది ఇండియాలో. అటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది చాలా వరకు మేము సైట్స్ బ్యాన్ చేస్తున్నామని. కానీ ఇటువంటి సైట్స్ బ్యాన్ చేయడం వల్ల ఈ లోకెనటో అనే సైట్ హైదరాబాద్కే పరిమితం కాలే, యావత్ ఇండియాకు కూడా పరిమితం అయింది. అక్కడ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ నేను లోకెనెట్లో కొట్టాను, ఇక్కడ నాకు ఫస్ట్ ఒక డైరెక్టరీ లాగా అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, కమ్యూనిటీ, జాబ్స్, రియల్ ఎస్టేట్, పర్సనల్ సర్వీసెస్, వెహికల్స్, ఈవెంట్స్, క్లాసెస్ ఫర్ సేల్. సో ఇక్కడ వరకు కమ్యూనిటీ వరకు బాగానే ఉంది, జాబ్స్ వరకు బాగానే ఉంది, అండ్ రియల్ ఎస్టేట్ వరకు బాగానే ఉంది. ఈ పర్సనల్స్ అనే ఏదైతే కేటగిరీ ఉందో దీంట్లోనే దాదాపు ఒక 10 కేటగిరీలు. లాంగ్ రిలేషన్షిప్, మెన్ సీకింగ్ ఉమెన్, ఉమెన్ స్పీకింగ్ మెన్స్, అండ్ క్యాజువల్ కాంటాక్ట్స్, men looking for women, women looking for men, personal services, and dating and matrimonial అని ఇచ్చారు. అండ్ ఇక్కడ డేటింగ్ అని ఇచ్చారు కదా, మళ్ళీ వీడియో యాపే ఉంది. అక్కడ క్లిక్ చేస్తే వీడి యాప్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. చూడండి, వీడి యాప్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది వీడి యాప్. మళ్ళీ అక్కడ కూడా ప్రోత్సహిస్తున్నాడు. అంటే ఎటు చూసినా భారత్ యూతను, ఇది యుఎస్ బేస్డ్ నడిచే కంపెనీ, భారత్ యూతను ఖచ్చితంగా వ్యసనాలకు అలవాటు చేయాలనేది టార్గెట్గా నడుస్తున్నట్టు కనబడుతూ ఉంది. అయితే ఒక్కసారి ఇది ఓపెన్ చేసినట్టయితే చూడండి, ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఏరియా వైజ్ వచ్చింది. ఇక్కడ మీకు ఏం కావాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నడుస్తూ ఉంది. సో ఇట్లా యువత చెడిపోవడానికి 100%, 100కి 100% ఈ గూగుల్ బ్రౌజర్ కారణం అని తెలుస్తూ ఉంది. ఇక ఇటువంటి కంటెంట్ చూసేటప్పుడు, అండ్ ఇంకోటి ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఈ మధ్యకాలంలో కూడా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే అశ్లీల కంటెంట్ బాగా పెరిగిపోతుంది. పిల్లలు అన్నం తినేటప్పుడు మారం చేస్తూ ఉన్నారు. సో ఇవ్వకపోతే కూడా తల్లిదండ్రులు ఇవ్వాల్సిన పరిస్థితి, ఆ టైంలో కూడా వస్తుంటే ఎంబారసింగ్ ఫీల్ అవుతూ ఉన్నారు. సో ప్రభుత్వం, అటు పోలీసులు, క్రైమ్ డిపార్ట్మెంట్ అంతా కూడా చర్యలు తీసుకొని ఇటువంటి పైన న్యూడిటీ కంటెంట్ పైన ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అటు కర్ణాటకకి చేసినట్టు విధంగా ఖచ్చితంగా 21 అంటే 16 సంవత్సరాలు దాటితేనే
సోషల్ మీడియా అకౌంట్ ఉండాలి అంటూ కూడా ఇప్పుడు కొన్ని కంట్రీస్లో కూడా సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ ఉన్నారు. సో అట్లనే ఇండియాలో కూడా బ్యాన్ చేస్తే 90% కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఈ నుడిటీ కంటెంట్ అంతా కూడా నార్త్ నుంచి బాగా అక్కడ నుంచి రావడం జరుగుతుంది. మనం మ్యాక్స్ అక్కడి నుంచి చూస్తూ ఉన్నాం కూడా సోషల్ మీడియాలో. సో ఎక్స్పోజింగ్ ప్రకారంగా అక్కడి నుంచి చూస్తున్నాం. ప్రస్తుతం చూడండి, ఈ ఒక్క సైటే కాదు, లొకనేటో సైటే కాదు, ఇంకొక సైట్ కూడా ఉంది. అండ్ బ్రైట్ స్పా, అండ్ ఇక్కడ జస్డైల్ కూడా, ఇక్కడ మనం చూడాల్సింది జస్డైల్ కూడా అదే కోవకు చెందింది. అండ్ భారత్ లిస్టింగ్లో కూడా .comలో అదే ఉంది. అండ్ ఇక్కడ చెప్తున్నాను కదా, ఇన్స్టాగ్రామ్ ఆఖరికి వీళ్ళు ఎట్లనే డోర్ స్టెప్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఓపెన్ చేసి వాడుతున్నారు, అకౌంట్ చేసి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఈ కంటెంట్ని అశ్లీలతను పెంచే ప్రయత్నం చేస్తాను. అండ్ మసాజ్ టు బుక్ అండ్ book.com అనేది కూడా బాగా ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందింది. అంటే ఇదంతా కూడా ఎప్పుడు బయటపడిందంటే, మొన్న ఈ అంతా ఏదైతే హైదరాబాద్ పోలీసులు జంట నగరాలలో అటు స్పా సెంటర్స్ పైన దాడి చేసిన తర్వాత అసలు వీళ్ళు ఎక్కడి నుంచి డేటా పొందుతారు, అసలు వీళ్ళకు ఎట్లా అప్రోచ్ అవుతారు వీళ్ళన్నీ అని చెప్తే, వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఇక్కడ ఉంది, ఇట్లా అనే విధంగా చూపెట్టడం జరిగింది. సో ఇప్పటికైనా తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రతి పిల్లవాడి పైన ఫోకస్ చేయాలి. ప్రతి పిల్లవాడిని కూడా ఖచ్చితంగా ప్రతి పిల్లవాడిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వాళ్ళని ప్రతిరోజు కూడా మన ఆఫీసు ఇల్లు పరిమితం కాకుండా పిల్లల్ని ఖచ్చితంగా దగ్గర తీసుకుని ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది వాళ్ళపైన మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులని పెద్దలు చెప్పడం జరిగింది. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇటువంటి వీడియోస్ చాలా వరకు BC7 ఫోకస్ చేయాలని ముందుకు వస్తూ ఉంది. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి.